అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళైతే మన రెసిపీ చూడబోయేది ఏంటంటే చికెన్ చుక్కా కర్రీ అయితే చూడబోతున్నాం. అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ చికెన్ అయితే ఇలాగ ముందుగానే నేను పసుపు ఉప్పేసి బాగా కడిగేసి తీసి పెట్టుకున్నాను. ఇలా కడిగేసిన తర్వాత మరి కొద్దిగా నీళ్ళు వేసి ఉప్పు వేసి కొంచెంసేపు ఇలాగ ఉంచేసాను. ఇలా ఉంచిన దాన్ని మరొకసారి అయితే ఇలా కడిగేసి తీసుకోవాలి. చికెన్ అయితే ఆ నీళ్ళు అయితే తెల్లగా అయ్యేంతవరకు బాగా కడిగి తీసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు, 3 టమాటాలు సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వచ్చి బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొద్ది బ్రౌన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేయాలి. ఇలాగా బాగా పచ్చి వాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే ఇప్పుడైతే ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు అయితే వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కారపొడి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఆ టమాటాలు అంతా బాగా మగ్గిపోయి గ్రేవీలాగా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీసుకొని మూత పెట్టుకొని కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా చికెన్ ఉడుకుతుండగా ఇంకొక పక్కన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని 5 చిన్న యాలకులు, 1 పెద్ద నల్ల యాలక్కాయ, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 5 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 స్టార్ అనాసి, ఒక 6-7 ఎండుమిర్చి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఆడించుకోవాలి. ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ అయితే చూద్దాము. నేనైతే చికెన్ అయితే ఇంక ఉప్పు వేయలేదు. ఇప్పుడైతే సరిపడైతే ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషానికి మూత పెట్టుకొని ఉడికించాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని అయితే ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. మసాలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతమందికి ఎక్కువ మసాలాగా అన్నట్టు అనిపిస్తే మట్టుకైతే కొద్దిగా అయితే తీసేసుకోవచ్చు దీంట్లోంచి. తీసుకున్న తర్వాత మరొకసారి చికెన్ చేసేటప్పుడు ఆ పొడి అయితే యూజ్ అవుద్ది, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అయితే దీంట్లో అయితే నేనైతే నీళ్ళైతే వేసుకుంటున్నాను. చికెన్లో నీళ్ళు ఉంటుంది కాబట్టి నీళ్ళైన కూడా అవసరం లేదు. నేను కొద్దిగా వేసాను, ఎక్కువ వేయలేదు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలాగ కలుపుకోవాలి. ఇంకొక 2 నిమిషాలకైతే మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ కూడా బాగా ఉడికింది. ఉప్పు అయితే కొద్దిగా సరిపోలేదు. ఇలా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే చికెన్ చుక్కా కర్రీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి, అలాగే బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పగా ట్రై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి.
నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే చూసేవారైతే ఒకళ్ళకైతే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.